మన జీవితంలో డబ్బు అనేది కేవలం అవసరం మాత్రమే కాదు, అదొక శక్తి ప్రవాహంగా మారిపోయింది. అది లేనిదే మనకి రోజు కూడా గడవదు. డబ్బు అనేది కూడా ఒక ఆశీర్వాదం అయిపోయింది. మన ఆలోచనలు, మన భావాలు, మన విశ్వాసాలే మన ఆర్థిక స్థితిని నిర్మిస్తున్నాయి. మనసులో ఉన్న భావమే బయట ప్రపంచంలో రియాలిటీగా మారుతుంది. కాబట్టి మీరు ఈరోజు నేను చెప్పబోయే అఫర్మేషన్స్ ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవాలి. దానికోసం ఈ వీడియో యొక్క సౌండ్లో మీ బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేసే కొన్ని ఫ్రీక్వెన్సీ ఆడియోలు కలపడం జరిగింది. వాటిని బైనారల్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అందువల్ల వీలైతే ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ వాడి మేనిఫెస్టేషన్ చేయండి. ఇందులో ఉన్న ఈ ఫ్రీక్వెన్సీలు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆలోచించే విధానాన్ని మార్చి ఈ ప్రపంచంలోని డబ్బంతా మిమ్మల్ని ఆకర్షించేలా ఈ యూనివర్స్ సహాయం చేస్తుంది. దీన్నే మేనిఫెస్ట్ చేసుకోవడం అంటాం. మీలో చాలామందికి మేనిఫెస్టేషన్ గురించి తెలిసే ఉంటుంది. ఇదంతా మీకు కొత్తగా అనిపిస్తే ఇంతకుముందు నేను చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే మేనిఫెస్టేషన్ వీడియోస్ చూడండి. అసలు ఈ అఫర్మేషన్స్ ఎలా వర్క్ అవుతాయో మీకు తెలుస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన బైనారల్ ఫ్రీక్వెన్సీస్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మేనిఫెస్ట్ విత్ సౌండ్ అని రాయండి. ఈరోజు మీరు వినబోయే మనీ అఫర్మేషన్స్ మీ ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది. మీలో ఉన్న సంపదను మేల్కొల్పి మీ జీవితంలోకి డబ్బుని ఆకర్షించేలా సహాయపడుతుంది. నమ్మకంతో, గ్రాటిట్యూడ్తో ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అలాగే రాత్రి నిద్రపోయే ముందు నేను చెప్పబోయే అఫర్మేషన్స్ని అలాగే రిపీట్ చేయండి. ఆ విధంగా అస్సలు మిస్ అవ్వకుండా 21 రోజులు కానీ 41 రోజులు కానీ చేయండి. మీ జీవితం ఎలా మారుతుందో మీరే స్వయంగా చూస్తారు. ఒకవేళ మధ్యలో ఏదైనా రోజు మిస్ అయితే మళ్ళీ మొదటి రోజు నుంచి చేయండి. మనం ఎలాంటి కోరిక తీరడానికైనా ఎఫర్మేషన్స్ ద్వారా నిర్ణయించుకోవచ్చు. కానీ ఎఫర్మేషన్స్ చెప్పేటప్పుడు నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ వర్డ్స్ కానీ అస్సలు వాడకూడదు. మీరు ఇవాళ నుంచే డబ్బుని, సంపదని ఆకర్షించాలనుకుంటే కామెంట్స్లో మనీ లవ్స్ మీ అని కామెంట్ చేయండి. అలాగే ఎఫర్మేషన్స్ అనేవి ఏ భాషలో అయినా చెప్పుకోవచ్చు. నేను తెలుగు అలాగే ఇంగ్లీష్లో కూడా చెప్తాను. మీకు నచ్చిన లాంగ్వేజ్వి రిపీట్ చేయండి. మరొకటి వింటే సరిపోతుంది. ఇలా ప్రతిరోజు నా వెనక రిపీట్ చేస్తూ మీ బ్రెయిన్ని రీప్రోగ్రామ్ చేసుకోండి. ఎవ్వరూ లేని ఒక ప్లేస్లో కూర్చొని రిలాక్స్ అవ్వండి. కళ్ళు 2 మూసుకొని మెల్లగా శ్వాస తీసుకోండి. ఆ రూమ్లోని సైలెన్స్ని, యాంబియన్స్ని ఫీల్ అవ్వండి. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని ఇమాజిన్ చేసుకోండి. మీకు కావలసిన అన్ని అవసరాల కోసం మీ దగ్గర డబ్బు ఉన్నట్టు, అది మీరు ఖర్చు చేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. మీరు ఎంత ఖర్చు చేస్తుంటే అంత డబ్బు తరిగిపోయి మళ్ళీ మీ దగ్గరికి 2 డబ్బు వస్తున్నట్లు ఇమాజిన్ చేసుకోండి. అలా ఇమాజిన్ చేసుకుంటూ చాలా స్లోగా నేను చెప్పేది నా వెనకే చెప్తూ నాతో పాటు రిపీట్ చేయండి. డబ్బు నా వద్దకు సులభంగా నిరంతరం ప్రవహిస్తుంది. డబ్బు నా వద్దకు సులభంగా నిరంతరం ప్రవహిస్తుంది. మనీ ఫ్లోస్ టు మీ ఎఫర్ట్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ. మనీ ఫ్లోస్ టు మీ ఎఫర్ట్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ. నేను డబ్బు సంపదకు ఆకర్షణ కేంద్రాన్ని. నేను డబ్బు సంపదకు ఆకర్షణ కేంద్రాన్ని. ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ వెల్త్ అండ్ మనీ. ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ వెల్త్ అండ్ మనీ. నాకు అపరిమిత ఆర్థిక విజయానికి అర్హత ఉంది. నాకు అపరిమిత ఆర్థిక విజయానికి అర్హత ఉంది. ఐ డిజర్వ్ అన్లిమిటెడ్ ఫైనాన్షియల్ సక్సెస్. ఐ డిజర్వ్ అన్లిమిటెడ్ ఫైనాన్షియల్ సక్సెస్. డబ్బు అనేది నా సహజ స్థితి. డబ్బు అనేది నా సహజ స్థితి. వెల్త్ ఈజ్ మై న్యాచురల్ స్టేట్. వెల్త్ ఈజ్ మై న్యాచురల్ స్టేట్. నా ఆదాయాన్ని పెంచే అవకాశాలు నన్ను ఆకర్షిస్తాయి. నా ఆదాయాన్ని పెంచే అవకాశాలు నన్ను ఆకర్షిస్తాయి. ఐ అట్రాక్ట్ ఆపర్చునిటీస్ దట్ ఇంక్రీజ్ మై ఇన్కమ్. ఐ అట్రాక్ట్ ఆపర్చునిటీస్ దట్ ఇంక్రీజ్ మై ఇన్కమ్. నా ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. నా ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. మై ఇన్కమ్ ఈజ్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. నేను ఇప్పటికే సంపన్నమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నేను ఇప్పటికే సంపన్నమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఐఎమ్ ఆల్రెడీ లివింగ్ ఇన్ ఏ వెల్దీ లైఫ్. ఐఎమ్ ఆల్రెడీ లివింగ్ ఇన్ ఏ వెల్దీ లైఫ్. డబ్బు నాకు అద్భుతమైన మార్గాల్లో చేరుతుంది. డబ్బు నాకు అద్భుతమైన మార్గాల్లో చేరుతుంది. మనీ ఫైండ్స్ మీ ఇన్ మ్యాజికల్ వేస్. మనీ ఫైండ్స్ మీ ఇన్ మ్యాజికల్ వేస్. రోజు రోజుకు నేను ఆర్థిక స్వాతంత్రానికి దగ్గరవుతున్నాను. రోజు రోజుకు నేను ఆర్థిక స్వాతంత్రానికి దగ్గరవుతున్నాను. డే బై డే ఐ గెట్ క్లోజర్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. డే బై డే ఐ గెట్ క్లోజర్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నా ఆలోచనలో నా ఆర్థిక వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. నా ఆలోచనలో నా ఆర్థిక వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. మై థాట్స్ క్రియేట్ మై ఫైనాన్షియల్ రియాలిటీ. మై థాట్స్ క్రియేట్ మై ఫైనాన్షియల్ రియాలిటీ. నేను కోరుకున్న ప్రతి వస్తువును నేను కొనగలను. నేను కోరుకున్న ప్రతి వస్తువును నేను కొనగలను. ఐ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్ ఐ కెన్ డిజైర్. ఐ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్ ఐ కెన్ డిజైర్. నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు పెరుగుతుంది.
మై బ్యాంక్ బ్యాలెన్స్ గ్రోస్ ఎవ్రీడే. మై బ్యాంక్ బ్యాలెన్స్ గ్రోస్ ఎవ్రీడే. నా జీవితం అంతా డబ్బుతో నిండిపోయింది. నా జీవితం అంతా డబ్బుతో నిండిపోయింది. మై లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ మనీ. మై లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ మనీ. డబ్బు నా దగ్గరకు వస్తుంది. డబ్బు నా దగ్గరకు వస్తుంది. మనీ ఫ్లోస్ టు మీ. మనీ ఫ్లోస్ టు మీ. నేను ధనవంతుడిని. నేను ధనవంతుడిని. ఐఎమ్ రిచ్. ఐఎమ్ రిచ్. నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను. నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను. ఐ అట్రాక్ట్ మనీ. ఐ అట్రాక్ట్ మనీ. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. మనీ లవ్స్ మీ. మనీ లవ్స్ మీ. డబ్బు నా వద్దకు ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదాలు. డబ్బు నా వద్దకు ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద వెల్త్ ఫ్లోయింగ్ టు మీ. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద వెల్త్ ఫ్లోయింగ్ టు మీ. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి యూనివర్స్కి మరోసారి థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇదే ప్రాసెస్ని ఆపకుండా 21 రోజులు ఉదయం అలాగే రాత్రి కూడా చేయండి. అఫర్మేషన్స్ చెప్పడం మొదలుపెట్టేటప్పుడు విజువలైజేషన్ చేయడం మర్చిపోకండి. అది చాలా అవసరం. అప్పుడే మీ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. ఈ టాపిక్ పైన కానీ మరే ఇతర టాపిక్ పైన కానీ ప్రశ్నలున్నా సందేహాలున్నా కామెంట్స్లో అడగండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి. నేను తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ యూనివర్స్.